బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ఏపీ సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎల్లుండి నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఏపీ సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎల్లుండి నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, సిఫార్సు లేఖలపై టీటీడీ గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి? తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏదైతే గత నెల 15 నుంచి జూన్ నెల చివరాఖరి వరకు ఏదైతే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు పూర్తి స్థాయిలో దర్శనాలు రద్దు చేస్తామని టీటీడీ ప్రకటించింది. ముఖ్యంగా ఏదైతే వేసవి సెలవుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదైతే తెల్లవారుజామునకు బ్రేక్ దర్శన వేళలను మార్పు చేయడంతో శ్రీవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులు దర్శనానికి వెళ్తుండడం వల్ల ఎక్కడా క్యూ లైన్లు కనిపించడం లేదు. ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుండడంతో అది కూడా కేవలం సర్వదర్శనం, ఎలాంటి ఫ్లాట్ టికెట్స్ లేనప్పటికీ సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల లోపల శుక్ర శని ఆదివారాల్లో బయటకు వస్తుండడంతో ఏదైతే ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు కూడా దర్శనం కల్పించాలని టీటీడీ ఆలోచించింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కూడా ఈ విషయంలో ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున తనకు ఒత్తిడి వస్తుంది, ఈ విషయంలో కొంత చర్యలు తీసుకోవాలంటూ టీటీడీని ఆదేశించడం నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు ఈ రోజు ఉదయం ఈ విషయం మీద సమాలోచన చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏదైతే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలకు ఏదైతే ఏపీ తెలంగాణ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకు సంబంధించి దర్శన సిఫార్సు లేఖలకు సంబంధించి సిఫార్సు ద్వారా దర్శనాన్ని పొందే విధంగా చర్యలు 15వ తేదీ నుంచి చర్యలు ఉంటాయని కూడా చెప్పింది. 15వ తేదీ నుంచి లేఖలు స్వీకరిస్తామని కూడా చెప్పిన నేపథ్యము. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి 2 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు, 3 రోజుల పాటు ఏదైతే 300 రూపాయలకు సంబంధించిన టికెట్ల ఇష్యూను కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 5 రోజుల పాటు బ్రేక్ దర్శనాలు ఇవ్వడానికి కూడా టీటీడీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ విధంగానే గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా దర్శనాలు కలగజేస్తాము సిఫార్సు లేఖలకని ప్రకటించారు. ఈ ప్రకారం 15వ తేదీ నుంచి భక్తులకు శ్రీవారి ఏదైతే సిఫార్సు లేఖలు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం కానున్నది. మరోవైపు దీనికోసం ఏదైతే ఉదయం బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ నుంచి శ్రీవాణి వరకు అదేవిధంగా టీటీడీ ఉద్యోగుల వరకు కేవలం 10-11 గంటల లోపల పూర్తిగా ముగిసిపోతున్న నేపథ్యంలో 1 గంట అదనంగా ఏదైతే సిఫార్సు లేఖల ద్వారా వచ్చిన భక్తులకు 1 గంట అదనంగా దర్శనం కలుగజేసే అవకాశం ఉంది. అందుకోసమే దీనివల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా చర్యలు తీసుకున్నాము. అందువల్లనే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలకు దర్శనం కలిగిస్తున్నామంటూ టీటీడీ తెలుస్తోంది. మరోవైపు దీంతో చాలా మంది ప్రజాప్రతినిధులతో పాటు సిఫార్సు లేఖల కోసం వచ్చేవారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.